W95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం. అనుకూలంగా 454 ఓట్లు, వ్యతిరేకంగా 2 ఓట్లు నమోదు. రానున్న లోక్సభ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ వర్తించదన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. డిలిమిటేషన్ ప్రక్రియ తర్వాత రిజర్వేషన్ అమలవుతుందని స్పష్టం. చంద్రబాబు అరెస్ట్ ఖండించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని వ్యాఖ్య. మంచిర్యాల జిల్లాలో అంగన్వాడీల చెలో కలెక్టరేట్ ముట్టడి. న్యాయమైన డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు, వ్యతిరేకంగా 2 ఓట్లు వచ్చాయి. దిగువ సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై సుదీర్ఘంగా 8 గంటల పాటు చర్చ సాగింది. బిల్లుపై 60 మంది సభ్యులు మాట్లాడారు. చివర్లో అమిత్ షా బిల్లుపై చర్చకు సమాధానమిచ్చారు. కొత్త పార్లమెంటు భవనంలో ఈ బిల్లును తొలుత ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం ద్వారా ఆమోదించాలని నిర్ణయించారు. అయితే సాంకేతిక సమస్య కారణంగా ఆ తర్వాత సభ్యులకు స్లిప్పులు ఇచ్చారు. ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పులు ఇచ్చి ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్ సమయంలో 456 మంది సభ్యులు ఉన్నారు. ఈ బిల్లు ద్వారా మహిళలకు చట్టసభల్లో 33% సీట్లు దక్కుతాయి. అయితే 2024 ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ అమలు కాదు. 2029 ఎన్నికల్లో అమలు కానుంది. शुद्धि के अध्ययन मत विभाजन का परिणाम इस प्रकार है. हाँ 453, 453, 453, ना 2. प्रस्ताव सभा की कुल सदस्य संख्या के बहुमत द्वारा तथा सभा के उपस्थित और मत देने वाले सदस्यों के कम से कम 2/3 बहुमत द्वारा पारित हुआ. यथा संशोधित खंड 1 विधेयक का अंग बना. माननीय सदस्यगण, अब मैं अधिनियम सूत्र और विधेयक का पूरा नाम सभा के मतदान के लिए रखता हूं. प्रश्न ये कि अधिनियम सूत्र शुद्धि के अध्ययन मत विभाजन का परिणाम इस प्रकार है. हाँ 453, 453, 453, ना 2. प्रस्ताव सभा की कुल सदस्य संख्या के बहुमत द्वारा तथा सभा के उपस्थित और मत देने वाले सदस्यों के कम से कम 2/3 बहुमत द्वारा पारित हुआ. यथा संशोधित खंड 1 विधेयक का अंग बना. माननीय सदस्यगण, अब मैं अधिनियम सूत्र और विधेयक का पूरा नाम सभा के मतदान के लिए रखता हूं. प्रश्न ये कि अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयक का अंग बने. जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य विरोध में ना कहें. రానున్న లోక్సభ ఎన్నికల సమయంలో మహిళా రిజర్వేషన్ వర్తించదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సుదీర్ఘంగా 8 గంటల పాటు చర్చ సాగింది. బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాలన్నాయి. 60 మంది సభ్యులు ఈ బిల్లుపై మాట్లాడారు. చివర్లో అమిత్ షా బిల్లుపై సమాధానమిచ్చారు. 2024 ఎన్నికలు జరగగానే జనాభా లెక్కలు, డీలిమిటేషన్ ప్రక్రియ చేపడతామన్నారు. 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తిస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును 4 సార్లు సభలో ప్రవేశపెట్టామని, ఈసారి ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతు తెలపాలని కేంద్ర హోంశాఖ మంత్రి కోరారు. కొన్ని పార్టీలు మహిళా సాధికారతను రాజకీయంగా అజెండాగా తీసుకుని ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నాలు చేశాయన్నారు. కానీ తమ పార్టీ అధినేత నరేంద్ర మోదీకి మహిళా సాధికారత రాజకీయ అజెండా కాదన్నారు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిందని, గరీబీ హఠావో నినాదానికే పరిమితమైందన్నారు. బహిరంగ టాయిలెట్స్ వల్ల మన కూతుళ్లు, సోదరిమణులు, తల్లులు ఇబ్బంది పడ్డారన్నారు. మోదీ ప్రభుత్వం వారి సమస్యను అర్థం చేసుకుందన్నారు. मैं सारी चीजों का एक-एक कर जवाब देना चाहता हूं. माननीय अध्यक्ष जी, पार्लियामेंट में रिजर्वेशन की जो प्रोविजन है वो आर्टिकल 330 में है और ये इसी तरह से विधानसभाओं में आरक्षण का जो प्रावधान है ये आर्टिकल 332 में है. ये दोनों रिजर्वेशन अनुसूचित जाति और जनजाति को लागू होती है, दोनों को लागू होती है. मान्यवर, अभी बहुत सारे सवाल उठाए गए, ओबीसी क्यों नहीं,
डिलिमिटेशन कमीशन क्यों और क्यों इतनी देरी कर रहे हैं, मैं सारों के जवाब देना चाहता हूं। सबसे पहला जवाब इस बात का है कि अभी जो विद्यमान संविधान है उसमें 3 कैटेगरी के सांसद यहां चुनकर आते हैं। एक सामान्य कैटेगरी से आते हैं जिसमें हमारे ओबीसी भाई भी होते हैं, बहनें भी होती हैं। दूसरा एससी कैटेगरी से आते हैं और तीसरा एसटी कैटेगरी। अभी ये 3 ही कैटेगरी उपलब्ध है मान्यवर। ये तीनों कैटेगरी में हमने 33% रिजर्वेशन माताओं का कर दिया है। और जहां तक सवाल है कि ऐसा क्यों किया, जो आगे मैंने कहा कि डिलिमिटेशन कमीशन क्यों बनाया, प्रोविजन क्यों रखा है और 2026 क्यों, मैं अब इस पर आता हूं मान्यवर। अभी जो సంవిధాన సంశోధన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ఖండించిన కొడంగల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఖండించారు. కోస్గి పురపాలక కార్యాలయానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యేను తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కమిటీ అధికార ప్రతినిధి డికే రాములు, నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి సామల వెంకట ప్రసాద్ బృందం ఎమ్మెల్యేను కలిసి చంద్రబాబు అరెస్టుపై మద్దతు కోరగా వెంటనే స్పందించిన పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రానికి 14 ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టారని, ఆయన హయాంలో సైబరాబాద్, హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ విమానాశ్రయం, ఐటీ రంగంలో కోసం ఎంతో కృషి చేశారని, అలాంటి వ్యక్తిపై కేసులు పెట్టి ఇబ్బందులు కల్పించడం సమంజసం కాదన్నారు. స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులకు పూర్తి స్థాయిలో అండగా ఉంటానని అన్నారు. ఎలాంటి నోటీస్ లేకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినారు. దీనికి అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి అక్కడ చేయడం అనేది దాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసేది ఉన్నాయి. ఎలాంటి నోటీస్ లేకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినారు. దీనికి అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి అక్కడ చేయడం అనేది దాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసేది ఉన్నాయి. ఎలాంటి నోటీస్ లేకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినారు. దీనికి అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి అక్కడ చేయడం అనేది దాన్ని పార్టీ నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసేది ఉన్నాయి. ఎలాంటి నోటీస్ లేకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినారు. దీనికి అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి అక్కడ చేయడం అనేది దాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. మంచిర్యాల జిల్లాలోని అంగన్వాడీల చెలో కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీలు నిరసన తెలిపారు. వారి న్యాయమైన డిమాండ్లు తీర్చాలని కోరారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చేసిన అంగన్వాడీలపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని వారు హెచ్చరించారు. అంగన్వాడీలు మరియు ఆయాలు కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఏఐటియుసి, సిఐటియు నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయస్థానం 2016లో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చిందని, ప్రభుత్వ ఉపాధ్యాయులకు అనుగుణంగా వారి కంటే ఎక్కువగా పనిచేసే అంగన్వాడీలను రాష్ట్ర ప్రభుత్వం పథకాలకు అన్ని విధాలుగా వాడుకుంటూ కనీస వేతనం ఇవ్వకుండా జీతమేమో జానడు పనులేమో బారడు అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లు కనీస వేతనం, ప్రమాద బీమా, పిఎఫ్ తదితర న్యాయపరమైనటువంటి డిమాండ్లను తీర్చాలని వారు తెలిపారు. పరిష్కరించాలని నిరవధిక సమ్మె కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ సమస్యను పరిష్కరించకపోగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీల పట్ల విభజించు పాలించు అనేటువంటి సిద్ధాంతాన్ని ఎంచుకొని మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంగన్వాడీ సెంటర్లకు పోయి అధికారులంతా తాళాలు వలగొట్టి అంగన్వాడీలను భయభ్రాంతులకు గురి చేయడాన్ని జేఏసీగా, ఏఐటీసీగా అధికారుల విధానాలని తప్పుపడతా ఉన్నాం. చట్టసభల నేతగా ఉన్నటువంటి దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యే అంగన్వాడీల పట్ల దుర్భాషలాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే అంగన్వాడీలకు క్షమాపణ. అంగన్వాడీల సమ్మె గురించి మరి తెలియజేయనది ఏమనగా 10 రోజుల నుండి సమ్మె కూర్చుంటే ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు.
అంటే అంగన్వాడీ టీచర్స్ అంటే అంత చులకనైపోయింది ప్రభుత్వానికి. ఈ చులకన భావాన్ని తొలగించుకొని అంగన్వాడీలను వెంటనే చర్చలకు పిలిచి మరి జేఎస్ తరపున అందరిని చర్చలకు పిలిచి మా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని నగరంలోని నిలోఫర్ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్ ఉదాంతం సుఖాంతమైంది. ఈ కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. నిజామాబాద్లో కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలుడిని సురక్షితంగా తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులకు పిల్లాడిని అప్పగించారు. సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పిల్లాడిని ఎత్తుకెళ్లి పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పని చేశారని పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన మమతకు గతంలో 2 పిల్లలు పుట్టి చనిపోయారు. దీంతో ఓ బిడ్డను ఎత్తుకెళ్లి పెంచుకోవాలని మమత ఆమె భర్త నిర్ణయించుకున్నారు. తమ కుమారుడి ఆరోగ్యం బాగాలేదంటూ నిలోఫర్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఉన్న పిల్లలను గమనిస్తూ వచ్చారు. ఎవరైనా బిడ్డను అదను చూసి ఎత్తుకుని వెళ్లాలని ప్లాన్ చేశారు. ఆసుపత్రిలో చేరిన వాళ్లతో పరిచయం పెంచుకుని ఫైజల్ ఖాన్ అనే చిన్నారి మీద దృష్టి పెట్టారు. ఫైజల్ తల్లి భోజనం తేవడానికి వెళ్లిన సమయంలో బిడ్డను తీసుకుని పారిపోయారు. ఈ వ్యవహారంలో మరో 2 ఈ జంటకు సహకరించారు. బిడ్డ కనిపించకపోయేసరికి తల్లి ఆ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది దృష్టికి తీసుకుని వెళ్ళింది. ఆపై పోలీసులను ఆశ్రయించారు. ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో కిడ్నాపర్లను పట్టుకోవడం కష్టతరంగా మారింది. ఆసుపత్రి సమీపంలోని సీసీ ఫుటేజీల ద్వారా కేసు ఛేదించగలిగారు. బేబీస్ అక్కడి నుంచి నిజామాబాద్ కామారెడ్డికి చేరుకున్నారు. ఇక టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ జంటను పట్టుకుని బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రుల దగ్గరికి చేర్చారు. సెప్టెంబర్ 14న ఈ కిడ్నాప్ ఉదాంతం చోటు చేసుకుంది. ये बच्चा भी कैसा भी इससे पहले 2 बच्चा कैसा मर गया वही डिसीज से ये बच्चा भी मर जाता है। वो लोग कन्फर्म करने के बाद वो बच्चा को वहाँ छोड़ के बाहर आया। जब भी ये फरीदा बेगम का बच्चे को उन्होंने खाना लाने का तो उसका बाजू बैठ के बातचीत करते करते भी ऐसे थोड़ा अटेंशन करके वो बच्चा ये ममता को देखे थोड़ा हंसी करा, उससे थोड़ा अफेक्शन हो गया। उन्होंने खाना का फरीदा बेगम जाए तो ये बच्चा को उठा कर लेके गया। मगर इधर इनोसेंट क्या है बोलते माँ का किसी तो माँ का माँ होता। अब तीसरा जो जन्म दिया वो बच्ची एक ममता उन्होंने भी मरने आया बोल को ये बच्चे के लेके जाके हम पालेंगे बोल को उसको ऐसा था। बट किडनैप करना ये करना बोल को उसका इरादा नहीं है, बिल्कुल इरादा नहीं है। अब दोनों हमारा कस्टडी में लिया, सुबह जाके अभी हैंडल करा। वो दोनों का बच्चा अभी जो पैदा हुआ अभी नीलोफर हॉस्पिटल में अभी इल्जाम चल रहा है, उसका ट्रीटमेंट चल रहा। उसको फर्दर का लेके अपन ये करेंगे। इसमें हमारा टास्क फोर्स टीम और लैंड टीम बहुत कोशिश करे। ऑलरेडी डॉक्टर स्वप्ना नीलोफर हॉस्पिटल में जो कंप्लेंट दिए ना उसी दिन वो बच्चा को छोड़ के गया, माँ छोड़ के गया। हम 317 IPS में और एक केस भी रजिस्टर करा सेम दिन में, वो भी अभी इन्वेस्टिगेशन चल रहा। और किडनैप केस भी इन्वेस्टिगेशन चल रहा। मगर इनोसेंट है इसमें, किडनैप का कुछ पैसा का ऐसा कुछ नहीं। 3 बच्चा वाला तो 3 ही जगह गया तो कैसा बोल को माँ का थोड़ा अफेक्शन रहता ना, उसका वजह से ये केस हुआ। मगर वो बच्चे को अभी 14 से कल सुबह तक 5 दिन तकरीबन ये काट रहा। तो ममता ही जो बच्चा का दूध दिया, उसका दूध दिया दे के पिला के वो बच्चा को कुछ भी नहीं हुआ सर देखा सेफ लिए के। अभी वो फैजल छोटा बच्चे को भी उसका माँ बाप को भी अभी नीलोफर हॉस्पिटल लेके जाके उसका भी इलाज करके उसका फर्दर कुछ वो बच्चे क्या होता क्या कुछ फर्दर बोल को वो भी ट्रीटमेंट करा के उसको भेजा थे। अब दोनों को तो गिरफ्तार करें। अब हॉस्पिटल नीलोफर में उसका बच्चा ऑलरेडी जिंदा है, ट्रीटमेंट चल रहा, क्रेडिल में रखे चल रहा। उसका क्या है सेकंड ओपिनियन डॉक्टर से पूछ के लेके फर्दर ये केस में हम आगे बढ़ेंगे। शुक्रिया। పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏకలవ్య నీలకంఠపురం ఆశ్రమ పాఠశాలలను కేంద్ర ఎస్టీ కమిషన్ సభ్యులు సందర్శించనున్నారు. ఎస్టీ కమిషన్ సభ్యులు పర్యటన నేపథ్యంలో గుమ్మలక్ష్మీపురం ఏకలవ్య పాఠశాలను పార్వతీపురం ఐటీడీఏ పిఓ విష్ణుచరణ్ సందర్శించారు. వివిధ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఐటీడీఏ డిడి శ్రీనివాసరావుకు ఆదేశించారు. పిఓ సూచనల మేరకు పలు కళాశాలల ప్రిన్సిపాల్స్తో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలోని సమావేశమైన డిడి శ్రీనివాసరావు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగించారు.
చేసుకోండి. బ్యాటరీ పెట్టుకోండి, అన్ని పెట్టేస్తారా? స్టాండ్ ఎలా పెడుతున్నాము? టేబుల్ పిల్లలకి నేరాలు అదుపు చేసేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని సుల్తాన్ నగర్లో డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పలు ఇండస్ట్రీల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పలు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి మాట్లాడుతూ నేరాల అదుపులకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సుల్తాన్ నగర్ గ్రామంలో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. దీనికి ఇక్కడికి వచ్చినటువంటి మా పై సిఐ గారు, కొడంగల్ సిఐ గారు, తర్వాత డివిజన్ ఎస్ఐస్ సిబ్బంది, పిల్లలు, స్టూడెంట్స్, టీనేజ్ స్టూడెంట్స్ ముగ్గురు వెహికల్స్ మీద పోతున్నారు. తర్వాత వాళ్ళకి లైసెన్స్ ఉంటలేదు, ఇన్సూరెన్స్ ఉంటలేదు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చాలామంది చనిపోవడం కూడా జరిగింది. నేషనల్ హైవేస్ మీద అయితే చాలామంది వెహికల్ ఓవర్టేక్ చేసినప్పుడు కానీ, వేరే వెహికల్ యూటర్న్ తీసుకునేటప్పుడు బాగా స్పీడ్గా పోయి గుద్దుకోవడం కానీ, ఇట్లాంటివి కంటిన్యూస్ జరిగి రోడ్డు మీద రోజు ఒకరు ఇద్దరు చనిపోతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, పిల్లలు చనిపోతే తల్లిదండ్రులకి ఎంత ఇబ్బంది, పెద్దవాళ్ళు చనిపోతే పిల్లలకి ఎంత ఇబ్బంది, భార్యకి ఎంత ఇబ్బంది, పిల్లలకి ఎంత ఇబ్బంది అనేది మీరు ఆలోచించి జాగ్రత్తగా వెహికల్ నడపాలి. తర్వాత ఆ వెహికల్కు డ్రైవింగ్ లైసెన్స్ ఉంచుకోవాలి. డ్రంక్ అండ్ కండిషన్లో తాగి వెహికల్ నడపొద్దు, అంత అర్జెంట్ వచ్చేది ఏం లేదు. ఒకవేళ అట్లాంటి అలవాటు ఉంటే ఇంట్లోకి పోయిన తర్వాత మీ పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి పద్ధతులలో మీరు అది తాగుతారా, అది మీ సొంత వ్యవహారం. కానీ మీరు తాగి బయటకు పోతే మీ వల్ల ఇతరులకు కూడా ప్రాణహాని కలిగేటువంటి అవకాశం ఉంటుంది, మీకు హాని కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటీవల కాలంలో చాలామందిని చూస్తున్నాము, స్టూడెంట్స్ వీళ్ళు తర్వాత వెహికల్ చూసినప్పుడు వాటికి పేపర్స్ కూడా ఉండడం లేదు. అట్లాంటివి చేయొద్దు. తర్వాత చాలామంది ఈ గ్రామం నుంచి కూడా స్టార్టింగ్లో ఒకరిద్దరు ఇతరుల మీద లూజ్గా పోస్టులు పెట్టడం, ఏది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వాళ్ళను నిందించడము, లేకుంటే వేరే విధంగా మన ఇతరుల మనోభావాలకు భంగం కలిగించేటువంటి విధంగా ప్రవర్తించడం జరిగింది. అట్లాంటి కార్యక్రమాలు చేయొద్దు. సత్ప్రవర్తనతో మన పని మనం చేసుకుంటూ తోచినంత ఇతరులకు సాయం చేసుకుంటూ ఒక సన్మార్గంలో మీరందరూ పోవాలి. తర్వాత స్టూడెంట్స్ ఉంటే చదువుకుంటే మంచి పద్ధతిలో చదువుకొని జీవితంలో స్థిరపడాలి. మిగతా వాళ్ళు ఏ వృత్తిలో ఉన్న వాళ్ళు ఆ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలి. చట్ట వ్యతిరేకంగా మీరు వ్యవహరించవద్దని ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేను కోరుతున్నాను. మరి ఈరోజు మా పోలీస్ సిబ్బంది ఇక్కడికి వచ్చి గణేష్ ఉత్సవాల కమిటీకి పోలీస్ వారి విజ్ఞప్తి. గణేష్ నవరాత్రులకు మండపాలు నిర్వహించిన కమిటీ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ప్రతిరోజు భక్తులకు పూజా సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, అదేవిధంగా వీధిలో దేవుడి పాటల పేరుతో అధిక సౌండ్ ఉపయోగించరాదని భద్రాద్రి కొత్తగూడెం 1 టౌన్ సిఐ కరుణాకర్ విజ్ఞప్తి చేశారు. నవరాత్రులు ముగించుకొని నిమజ్జనానికి శోభాయాత్రగా వెళ్లే గ్రామంలో కంపల్సరీగా పోలీసు వారికి సహకరించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చట్టపరంగా బాధ్యత తీసుకొని ఒకరికొకరు పోటీ పడకుండా అందరూ సహకరించుకొని వీధుల్లో గణపతి నవరాత్రి శోభాయాత్రను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణపతి మండపాల నిర్వాహకులకు
సూచించేది ఏమనగా ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి ఒక్కరు ఈ గణేష్ మండపాల వద్ద సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకోవాలా. ఏదన్నా కరెంటుకు సంబంధించిన ఇన్సిడెంట్ జరిగిన, లేదంటే ప్రమాదవశాత్తు అక్కడున్న దీపాల వల్ల జరిగిన, అక్కడ ఇసుక బస్తాలు కానీ వాటర్ కానీ అక్కడ ప్రొక్యూర్ చేసుకొని పెట్టుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. అదేవిధంగా నైట్లో ఎవరో ఒకరు నైట్లో ఆ గణేష్ మండపాల దగ్గర ఉండే విధంగా చూసుకోవాలా. తర్వాత ఏంటంటే ఏదైతే రోజు మీరు ఇమర్షన్ చేయడానికి పోతుర్రో ఆ రూట్ ప్రాపర్గా మాకు చెప్పండి. ఎక్కడ చేస్తుర్రో మాకు చెప్తే ఆ రూట్లో మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేసుకుందాం. ఎలాంటి ఎవరైనా గొడవ చేసే కార్యక్రమానికి వస్తే ఇమ్మీడియట్గా నాకు కానీ 100 నెంబర్కి కానీ కాల్ చేయాలా. చేస్తే ఇమ్మీడియట్గా వచ్చి అక్కడ ఇష్యూస్ లేకుండా మీరు ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఉత్సవాలు జరుపుకునే విధంగా చేస్తాం. చెడుగా పరిచయం కాకుండా చూసుకోకండి. నారు వచ్చి చెడుగా నోటీస్ అయితే చట్టం ప్రకారం ఉంటుంది, చట్టం అవతలది ఉంటుంది. నార చట్టం తెలుసు, అవతలది చట్టం కూడా తెలుసు. మిమ్మల్ని బెదిరియాలని కాదు. లాస్ట్ టైం ఒక 4 ఇన్సిడెంట్స్ జరిగినాయి. నా డాటా ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నా. అందరు చేసిరని కాదు, కొంతమంది చేసినా మన పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిందని అంటారు. సింగిల్ పర్సన్ కోసం కాదని ఆలోచనతో వదిలేసినాడు. నాగా ఇంగ్లీష్ క్లియర్గా ఎవడన్నా నేను పోయినాక వాడు పోయినాక నేను పోతా అడ్డమేట్ చేస్తూ అంటే మాత్రం కనికరణం అనేది ఉండదు. మీరు ఎక్కడికి పోయినా ఏం చేసినా నా స్టైలే అంటుంటుంది. దయచేసి మీరు ఇబ్బంది పడకండి. మమ్మల్ని చెడు వ్యక్తి ఈ జిల్లా హెడ్ క్వార్టర్, ఇదే హెడ్ క్వార్టర్ మీద భద్రాచలంలో ఇమర్షన్కి పోతాయి. ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఐడియా ఉందా? పక్క రాష్ట్రం నుంచి కూడా వస్తాయట. పక్క రాష్ట్రం అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్. పక్క రాష్ట్రం నుంచి కూడా ఇదే వేలో వస్తాయి. మన ఒక మండలే కాదు. సో దయచేసి అందరూ 9 o'clock లోపు కంప్లీట్ చేసుకొని భద్రంగా ఎవరైతే మంచి వేలో క్షేమంగా అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి చెడు జరగకుండా రావాలంటే మీరు ఎర్లీగా కంక్లూడ్ చేసుకోవాలి. తొందరగా అక్కడికి వెళ్ళి ఇమర్షన్ చేసుకొని కంక్లూడ్ చేసుకోవాలి. రెండవది, ఇప్పుడు ప్రతి ఒక్కరు మేము ఈ రూట్లో పోతాం సార్, నేను గతంలో ఇట్లా పోయినా సార్, వాడు అడ్డం వేసిండు అని చెప్పి అక్కడ న్యూసెన్స్ చేసే కార్యక్రమాలు చేస్తే మాత్రం 9 రోజులు చేసుకున్నది ఆ ఒక్కదాంతో ఇబ్బంది పడతా ఉంటారు. అర్థమైందా? మీరు మేము హిందువులేమే, మేము దేవుడు అంటే మాకు భక్తి ఉంది, కానీ మేము పోలీసు భక్తి ఉన్నది లోపల. సీతాఫల్ మండి ఓంకార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంపై ఆకాష్ అమ్మన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒక్కో హంగులతోటి రూపొందించడం ఇక్కడి గణేష్ యొక్క ప్రత్యేకత అని అన్నారు. అందుకని ఈ సంవత్సరం గోల్డెన్ రూపంలో మండపానికి ఎంతో అందంగా అలంకరించి భక్తులకు దర్శనం కలిగేటట్లుగా ఏర్పాట్లు చేయటం జరిగిందని ఆయన అన్నారు. హాయ్, నా పేరు కౌశిక్. మేము జోషి కాంపౌండ్ సీతాఫల్ మండీలో గణేష్ని పెట్టడం జరుగుతుంది. ఓంకార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అది మా అసోసియేషన్ పేరు. అండ్ ఇది ఒక 12 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. ఇది 12వ సంవత్సరం. ప్రతి ఇయర్ ఒక్కొక్క కాన్సెప్ట్తో వస్తున్నాం. ఈ ఇయర్ మాత్రం కొంచెం గోల్డెన్ టెంపుల్ లుక్లో వచ్చాం మీ ముందుకి. కావాలంటే మీరు ఒకసారి మళ్ళీ డెకరేషన్ చూడొచ్చు. అండ్ ఎలా అంటే ప్రతిసారి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి అండ్ త్రూ అందరి దగ్గరికి రీచ్ అవ్వాలనే ఒక కాన్సెప్ట్తో వస్తాం. అందరికీ ఒకటి సింపుల్గా కాకుండా డిఫరెంట్ టైప్స్ తోటి అందరి ముందుకు వస్తాం. ఈసారి అందరూ ఇట్లా సీతాఫల్ మండి సరాజా, గోషామల్ సరాజా అంటే మా గణేశుని పేరు సీతాఫల్ మండిచా సమ్రాట్ అని మేము పేరు పెట్టి పెట్టడం జరిగింది. అన్నదానం కార్యక్రమం వచ్చేసి 26th September జరుగుతుంది రాత్రి వేళ. అందరూ వచ్చి దాన్ని కొంచెం విజయవంతంగా చేయవలసి కోరుతున్నాం. నిమజ్జనం కూడా దాని నెక్స్ట్ డే 27th నైట్ 7 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. అందరూ దానికి కూడా వచ్చి కొంచెం మమ్మల్ని ప్రోత్సహించి ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్కి, గణపతి బప్పా, జై శ్రీరామ్. जय श्री राम। मेरा नाम आकाश मिश्रा है। हम लोग सीताफल मंडी जोशी कंपाउंड में रहते हैं और
ओमकार फ्रेंड्स एसोसिएशन नाम से हम लोग गणेश लगाते हैं। और हम लोगों का स्पेशलिटी ये है कि मतलब हर साल एक अलग यूनिक डिज़ाइन से डेकोरेशन करते हैं। और अब की हम लोग एकदम मंदिर टाइप डेकोरेशन दिए हैं और अपना मूर्ति भी है ना एकदम राजा टाइप है, एक टाइप ऑफ अयोध्या थीम का कोशिश करें हम लोग। और अब की अन्नदानम हम लोग 26 को कर रहे हैं, तो सबसे रिक्वेस्ट है कि आके उसको सफल बनाओ। और इन विसर्जन 27 को नाइट 7 o'clock से स्टार्ट होता है, तो उसमें भी सब लोग शामिल होके है ना उसको सफल बनाओ। जय बोलो गणेश महाराज की जय, गणपति बप्पा मोरया, मंगल मूर्ति मोरया, जय श्री राम, जय श्री राम। పార్వతీపురం మన్యం జిల్లా డోకిసీల పంచాయతీ సర్పంచ్ సంపంగి జగదీష్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాలు గ్రామంలోని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గ్రామాలలో కులమతాలకు తావు లేకుండా అందరూ కలిసి ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. సంవత్సరంలో మొదటిగా వచ్చే ప్రథమ పండుగ వినాయక చతుర్థి కావున భక్తి శ్రద్ధలతోటి గ్రామంలో మహిళలు యువత సారథ్యంలో గ్రామాలలో మొత్తం కూడా పండుగ వాతావరణం ఏర్పడింది. సోమవారం నుంచి బుధవారం వరకు డోక్షల గ్రామంలో మహిళా మండల సభ్యులు అలాగే గ్రామ పంచాయతీ సర్పంచ్ గారైన జగదీష్ ఆధ్వర్యంలో చక్కగా ఈ యొక్క వినాయక వేడుకలు జరిపించుకుంటూ ప్రతి ఒక్కరం కూడా సంతోషించాం. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం జరిపించుకోవటానికి మన గ్రామస్తులమందరం కూడా ఈ విధంగా ఒకరికొకరు తెలుసుకొని అనేక మంచి కార్యక్రమాల్లో పాల్గొని ముందుకు నడవాలని మనం చేస్తున్నాం. అలాగే గ్రామ కమిటీ, అలాగే బెహరా వెంకటరమణ, దీసర సత్యనారాయణ, కిమ్మి చిరంజీవి, అలాగే మరి సురాపట్టి నాగయ్య, గంట శోభన, నందివాడ శ్రీరాము, నందివాడ శ్రీను ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఎటువంటి తగాదులు లేకుండా అందరము కూడా ఒకరినొకరు పురుగొలుపుకొని ఈ యొక్క సిద్ధ వినాయక ఈ యొక్క కళాజాతరని చాలా సంతోషకరముగా ముందుకు నడిపించుకున్నాం. అలాగే ఈరోజు ఈ యొక్క కృషి ఫలము ఎవరిదంటే మహిళా గ్రూపులు, అలాగే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం. అనుకూలంగా 454 ఓట్లు, వ్యతిరేకంగా 2 ఓట్లు నమోదు. రానున్న లోక్సభ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ వర్తించదన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. డిలిమిటేషన్ ప్రక్రియ తర్వాత రిజర్వేషన్ అమలవుతుందని స్పష్టం. చంద్రబాబు అరెస్ట్ ఖండించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని వ్యాఖ్య. మంచిర్యాల జిల్లాలో అంగన్వాడీల చెలో కలెక్టరేట్ ముట్టడి. న్యాయమైన డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.